చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. స్పాంజీ కేక్ లాగా ఇలా అంటుంటే అలా మనకి మెత్తదనం కూడా తెలుస్తూ ఉందన్నమాట. దీన్ని టేస్ట్ చేసి చేద్దాం ఎలా వచ్చిందో. సూపర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంట్లో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి మ్యారేజెస్ కైనా బర్త్డేస్ కైనా యాక్చువల్ ఎక్కువ కేక్స్ వాడతాం కదా, అది మనం షాప్ లో కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. షుగర్, ఆయిల్, మైదా, 4 eggs తీసుకున్నాను నేను, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. అయితే వీటన్నిటిని కూడా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ కావాలన్నమాట. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాను, ఈ కప్పుతో మనం ఏది తీసుకున్నా అన్ని కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ బ్రేక్ చేసుకొని నేను 4 eggs తీసుకున్నాను కాబట్టి 4 అంటే మనం ఈ గ్లాస్ నిండా గ్లాస్ కి ఎన్ని ఎగ్స్ పడతాయో అన్ని ఎగ్స్ తీసుకుంటాను నేను. ఒకవేళ 3 సరిపోయాయనుకో 3 చాలు. కానీ కేక్ అనేది మాత్రం ఫ్రెండ్స్ ఈ బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల చాలా మంచిది. పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇష్టపడి తింటారు. క్రీమ్ తినని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. 4 eggs పట్టాయి కాబట్టి నేను 4 eggs తీసుకున్నాను. మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోకి ఎగ్స్ పోసుకోవాలి, వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సేమ్ షుగర్ని కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మెజర్ చేసుకొని పెట్టాను. సేమ్ తీసుకున్నాను కదా. ఈ రెండు కూడా ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇందులో షుగర్ మనం ఎగ్ పోయడం వల్ల అతుక్కుపోయింది కాబట్టి దాన్ని ఇలా తీసేసుకోవచ్చు. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా, మళ్ళీ మనం దీంట్లోనే పిండి వేసుకోవాలి. ప్లస్ నేనైతే ఇప్పుడు అవైలబుల్గా లేదు వెన్నపూస. మామూలుగా ఫ్రెండ్స్ మేగ పెరుగు మనం తోడేసాక మేగడ తీస్తాం కదా, ఆ మేగడ మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకుంటే వెన్నపూస వస్తుంది. ఈ ఆయిల్ కంటే కూడా ఆ వెన్నపూస చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను, సేమ్ మైదా పిండి. అయితే ఇప్పుడు దీన్ని కట్ ఫోల్డ్ మెథడ్ లో మనం టైం ఉంది, నేను చేయగలను, నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే హ్యాండ్ తో బ్రేక్ చేసుకుంటే మంచిది. మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం హ్యాండ్ తిప్పుతో కటింగ్ ఫోల్డ్ మెథడ్ తో హ్యాండ్ తో చేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తాను. చూడండి ఒకసారి. మనకి హ్యాండ్ అయితే ఎక్కువ టైం పడుతుంది, కానీ దీన్ని తీసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. బౌల్ కొంచెం లోతుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇదైతే తొందరగా అయిపోద్ది అనమాట. కాకపోతే టేస్ట్ అనేది మాత్రం నేను ప్రిఫర్ చేసేది మాత్రం హ్యాండ్ ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు చూపించడానికి ఇది వాడుతున్నాను అనమాట. చూడండి మొత్తం ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ కావాలి. హ్యాండ్ తో మాత్రం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. మనం చేయగలను అనుకుంటే హ్యాండ్ తో ఒక నైట్ ముందే, మామూలుగా మనం ఇడ్లీ దోశ పోసుకుంటాం కదా, నైట్ పిండి పట్టేసుకొని నైట్ అంతా పుల్లే పెట్టినట్లే వెన్నపూసతో కూడా మనం అలా చేసుకొని నైట్ పెట్టేసి మార్నింగ్ కేక్ చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం నైట్ కేక్ కట్ చేస్తాం కాబట్టి మార్నింగ్ చేసేసి ఈవినింగ్ అంతా కూడా దాన్ని అలా ఉంచేసుకుంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. షుగర్ అనేది మొత్తం కూడా మెల్ట్ కావాలి. నేను చిన్న బౌల్ తీసుకున్నట్టయితే మామూలుగా మంచిగా కనపడేది, కాబట్టి మనం పిండి వేసుకున్నాక ఆ చిన్న బౌల్ అనేది సరిపోదు. ఫ్రెండ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను, సేమ్ అదే మెజర్మెంట్ అనమాట. మనం గ్రామ్స్లలో కూడా తీసుకోవచ్చు. సేమ్ ఆయిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఆ ఎగ్లో మనం మళ్ళీ ఒకసారి చేసి పెట్టేసుకుందాం. అదేవిధంగా సేమ్ గ్లాస్తో మైదా పిండి కూడా నేను తీసేసుకున్నాను. యాక్చువల్గా నేను కొలిసే అందులో పెట్టాను అనమాట. సేమ్ 1 glass, సేమ్ గ్లాస్, అదే గ్లాస్ అన్నీ కూడా సేమ్ ఒకే మెజర్మెంట్స్తో మనం తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి. మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు కూడా మనం ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఉంటుంది, పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది, కానీ
నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం. ఈ ఫ్లేవర్ ఇది వేస్తేనే తర్వాత ఆ కేక్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. మామూలుగా ఇది లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక మూతడే నేను వేసాను, చాలు, ఒక మూతడు చాలు. నెక్స్ట్ మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక స్పూన్ అన్న లేకపోతే హ్యాండ్తో మనకి, ఎందుకంటే కేక్ కొంచెం ఫ్లఫీగా రావడానికి. ఓకే, బేకింగ్ పౌడర్ అనమాట అది. ఇది ఉంటే కేక్ అనేది పొంగుతుంది మంచిగా. సోడా, బేకింగ్ సోడా ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ కాసేపు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే కేక్ స్మెల్ వచ్చేస్తుంది. ఆ ఎసెన్స్ కేక్ బ్యాటర్ ఇస్ రెడీ. ఇప్పుడు క్రీమ్ అంతా కూడా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో కదా. మాకైతే కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయింది. అయితే మనం ఇది తీసుకొని వెంటనే చేసుకోవచ్చు. కాకపోతే ఒక 1 hour అలా సైడ్కి పెడితే ఇదంతా కూడా సెట్ అయిపోతుంది అన్నమాట. కొంచెం పొంగుతుంది, అప్పుడు మనం కేక్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందు గ్యాస్ ముట్టించేసి వెడల్పాటి మందం గిన్నెను తీసుకొని మనం దీని మీద ఉంచేద్దాం. సిమ్లోనే ఉంచేసుకుందాం ఇది. దాని తర్వాత నేను ఇసుక తెచ్చుకొని పెట్టుకున్నా. ఈ శాండ్ ప్లేస్లో మనం సాల్ట్ అయినా వాడచ్చు, రీయూజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మనం వాడచ్చు. ఒకవేళ ఇందులో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా కొంచెం మందంగా వేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకొని ఫ్రెండ్స్, ఇదైతే మామూలుగా ఎగ్ బాయిల్ చేసేది అనమాట. మనం రైస్ కుక్కర్ కొంటే వస్తుంది. నేను దాన్ని కేక్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాను. అందులో ఒక 2-3 drops ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన మనం ఏం చేయాలంటే, నా దగ్గర పిండి ఉంది, మైదా పిండి. మీ దగ్గర ఒకవేళ గోధుమ పిండి ఉన్నా కూడా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఎందుకంటే మనం చేసే కేక్ అనేది దీనికి పట్టకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. మనం దాన్ని కేక్ తీసినప్పుడు ఇలా మొత్తం కూడా దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్, కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇందులో ఈవెన్గా పోసుకోవాలి మొత్తం కూడా. దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ అన్నీ కూడా పోయి అడుగునంతా కూడా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఈ ప్యాన్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం శాండ్ పెట్టాం కాబట్టి అంచులు తగిలితే కాలుతుంది అనమాట. అది కాలకుండా అలా మనం పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టుకున్నాక ఏం చేయాలంటే దీన్ని కవర్ చేసేద్దాం. ఒక 40 minutes వరకు కూడా అలా కవర్ చేసేసి ఉంచేద్దాం. దాన్ని కవర్ చేద్దాం, మళ్ళీ పైన దీన్ని కూడా కవర్ చేసి ఇంకా దీన్ని మనం టచ్ చేయొద్దు. ఒక 40-45 minutes అలా ఉంచేసి ఒక 45 minutes తర్వాత మనం చూద్దాం, కేక్ రెడీ అవుతుంది. ఒక 45 minutes తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకి ఫైనల్గా కేక్ రెడీ అయింది. మరి టేస్ట్ చేసి ఇది ఎలా వచ్చిందో చూద్దాం రండి. నైఫ్ తీసుకొని వచ్చాను. కేక్ ఈజ్ రెడీ. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. స్పాంజీ కేక్ లాగా ఇలా అంటుంటే అలా మనకి మెత్తదనం కూడా తెలుస్తూ ఉందన్నమాట. మరి దీన్ని టేస్ట్ చేసి చేద్దాం ఎలా వచ్చిందో. సూపర్ ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఎక్స్ట్రా ఏమీ కూడా లేదనమాట. బర్త్డే అయినా మ్యారేజ్ అయినా ఏదైనా కూడా మోస్ట్లీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు కేక్ని. మనం బేకరీలో తెచ్చుకుంటే అంతా కూడా స్టాక్ ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం హెల్దీ కేక్ ఇలా తయారు చేసి పెట్టండి, అందరూ కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది కేక్, మాత్రం ట్రై చేయండి, సూపర్ ఉంది.